అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో యువత పెడదారిన పడుతూ అనేక రకాలైనటువంటి అక్రమాలు, అనైతిక కార్యక్రమాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఒక మాటలో చెప్పాలి అంటే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, ఇది తెలుగు డ్రగ్స్ పార్టీ లాగా తయారైంది. టీడీపీ అబ్రివేషన్ మారిపోయింది. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఆయన రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ లోకేష్ వచ్చిన తర్వాత టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ కింద మార్చివేశారు. దీనికి పరాకాష్ఠ ఏమిటంటే ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి పుట్ట మహేష్ యాదవ్, సాక్షాత్తు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి డ్రగ్స్ పార్టీలో పాల్గొనడమే కాకుండా ఆయన కూడా డ్రగ్స్ తీసుకుని ఆయన కూడా పాజిటివ్ రావడం జరిగింది. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా వక్రీకరించే ప్రయత్నం చేయొచ్చు. ఒక్కసారి ఆ గిరిధర్ అనేటువంటి లీగల్ ఎస్పీ ఎవరైతే ఉన్నాడో హైదరాబాద్కి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటే మీకు ఒక్కసారి నేను చూపిస్తాను, చూడండి. ఏమేమి చేస్తాం మనం రాష్ట్రంలో మనము ఇమ్మీడియట్గా హాస్పిటల్స్ తీసుకోవడం కదా, అందులో 6 గ్రూప్ మాత్రం పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఒక 20% జమ అయినట్టున్నది. అదేవిధంగా అనేక ఛానల్స్ వాటికి సంబంధించి ఏ విధంగా ఇది వచ్చింది అనేటువంటి దాని మీద ఎస్పీ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ అంటే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో కలిసి ఈయన ఈ డ్రగ్స్ పార్టీ మహేష్ యాదవ్ అనేటువంటి అతను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆర్గనైజ్ చేసింది కూడా ఈ మహేష్ యాదవ్ అనేటువంటిది ఈరోజు స్పష్టంగా అర్థమైంది. పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారించి పోలీసులు కూడా ప్రకటన చేశారు. ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి గ్రూపుగా అందరికీ టెస్టులు చేశారు కాబట్టి అక్కడ ఈయన తప్పించేటువంటి అవకాశం లేదు కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరికీ టెస్టులు చేశారు. టెస్టులు చేసిన వెంటనే ఈరోజు దానికి సంబంధించి డ్రగ్స్ పాజిటివ్ అని వచ్చింది. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ మహేష్ ఈరోజు డ్రగ్స్ సేవించి పాజిటివ్ తేలింది అంటే ఇటువంటి వ్యక్తి భారతదేశానికి సంబంధించి విధానపరమైనటువంటి, శాసనపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి దేవాలయం లాంటి అతి పవిత్రమైనటువంటి పార్లమెంటులో సభ్యుడిగా కొనసాగేటువంటి హక్కు ఈ వ్యక్తికి ఉందా? ఇది అందరూ ఆలోచన చేయాలి. పెద్దలు ఆలోచన చేయాలి, రాజకీయ నాయకులు ఆలోచన చేయాలి, సమాజం ఆలోచన చేయాలి. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, పార్లమెంట్ సభ్యుడి నుంచి ఈరోజు రాజీనామా చేయించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక దారుణమైనటువంటి విషయం, ఈ మహేష్ అనేటువంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి దాని మీద పోలీసులు రైడ్కి వెళితే సాక్షాత్తు పోలీసుల మీదనే కాల్పులు జరిపారు. అంటే అగంతకుల మాదిరిగా, హంతకుల మాదిరిగా ఒక ప్రజాప్రతినిధి, పార్లమెంట్ సభ్యుడు వెళ్ళినటువంటి పోలీసు అధికారుల మీద నేరుగా కాల్పులు జరిపాడు అంటే
వీళ్ళు ఏ విధంగా ఎంత బరి తెగించిపోయారు, ఏ విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. అయితే మాకున్నటువంటి సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ఇప్పటికే రంగప్రవేశం చేసి ఈ మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నాడో ఈయన్ని తప్పించడానికి చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలు ప్రారంభించాడు అనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైతే మహేష్ యాదవ్ పట్టుబడ్డాడో తెలంగాణలో హైదరాబాద్ లో, అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రికి విడదీయరానేటువంటి అనుబంధ సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి అనేటువంటిది జగపరిచినటువంటి సత్యం. అందులో భాగంగా ఈ మధ్యనే రైతుల నోట్లో మట్టి కొడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో వరప్రదాయం లాంటిది, దానిని నేను ఆపించి వేశాను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అని చెప్పి సాక్షాత్తు తెలంగాణ శాసనసభలోనే రేవంత్ రెడ్డి చెప్పాడంటే వీళ్ళ బంధం ఎంత బలంగా ఉంది అంటే ఎవరి కోసమైనా రైతు ప్రయోజనాలైనా నేను త్యాగం చేస్తా రేవంత్ రెడ్డి కోసం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలకు పెట్టింది పేరు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఈ హాట్ లైన్ రాజకీయాలకి ప్రారంభించాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబుగా హాట్ లైన్ రాజకీయాలు నడపడం అనేటువంటిది ఆనవాయితీ అలవాటు కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీతో నడపగలడు, పక్కన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో నడపగలడు. లోక్సభకు ఎన్నికైనటువంటి వ్యక్తి తన బాధ్యత తాను ఏ విధంగా ఉండాలి, 10 మందికి ఏ విధంగా మార్గదర్శకంగా వ్యవహరించాలి, 10 మంది ఆదర్శంగా ఏ విధంగా తనను తీసుకోవాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి డ్రగ్స్, అక్కడ ఉన్నటువంటి గంజాయితో పాటు మందు తాగుతూ ఏదో ఇష్ట ప్రకారం వ్యవహరించి పోలీసుల మీద కాల్పు జరపడం అనేటువంటిది ఇది సాదాసీదా విషయం అనేటువంటిది కాదు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం, ప్రజలందరూ గమనించేటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది ఇటువంటి నీచమైనటువంటి వ్యక్తులు, ఏమాత్రం క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళు, నిద్ర లేస్తే కరప్షన్ మునిగి తేలిగేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు మీ పార్టీలో ఉండి పార్టీని భ్రష్టు పట్టించడం కాకుండా ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది చట్టాన్ని మేనేజ్ చేయడం, వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, యువతని తప్పుదారి పట్టించేటువంటి విధంగా మీరు వ్యవహరించడం, ఇటువంటి దుర్మార్గ పనుల్లో స్వయంగా చంద్రబాబు నాయుడు పాలు పంచుకోవడం అనేటువంటిది దౌర్భాగ్యం. కాబట్టి మేము మరలా చెప్తున్నాం, నువ్వు వ్యవస్థల్ని మేనేజ్ చేసిన, చట్టాన్ని మేనేజ్ చేసిన, లేదా పుట్ట మహేష్ యాదవ్ లాంటి వాడిని తప్పించిన యువత పెడదారి పట్టేందుకు నువ్వు ఒక నిర్ణయం తీసుకుని వారిని పెడదారిలో నడిపిస్తున్నావు అని చెప్పడానికి ఇది ఆస్కారం కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాల్సినటువంటిది. ఆ విషయాల్లో యువతను పెడదారి పట్టించేటువంటి విషయాల్లో నువ్వే స్వయంగా పాలు పంచుకున్నావు. డ్రగ్స్ నువ్వే స్వయంగా ఈరోజు పెంచి పోషిస్తున్నావు, డ్రగ్స్ మాఫియా నువ్వే పెంచి పోషిస్తున్నావు అనేటువంటి దానికి ఈరోజు నువ్వు పాలు పంచుకున్నావు అనేటువంటి దానికి ఇది ఉదాహరణగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ విషయంలో కఠినంగా ఎవరైతే మహేష్ యాదవ్తో పాటు మిగతా వాళ్ళు అందరి మీద కూడా ఈరోజు దాని మీద లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీ పదవి నుంచి తొలగించడమే కాకుండా రాజీనామా చేయించడమే కాకుండా చట్టపరంగా ఒక సామాన్యుడు దొరికితే ఏ విధంగా అతని మీద కేసులు నమోదు చేస్తారో, ఏ విధంగా న్యాయస్థానం ముందు నిలబెట్టి ఏ విధంగా అయితే శిక్షించమని కోరుతారో అదే స్థాయిలో ఈ వ్యవహారాన్ని కూడా నడిపించాలి తప్ప దయచేసి చంద్రబాబు నాయుడు హాట్ లైన్ రాజకీయాలకు పాల్పడవద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక అలవాటు, ఎవరైతే ప్రధానమైనటువంటి ఆర్థిక వనరులు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని నెత్తిని పెట్టుకుని ఊరేగుతారు. వాళ్ళు ఏది చేసినా సరే దానికి బాగా వస్తాడు, వాళ్ళు ఏం తప్పులు చేసినా సరే వాళ్ళకి అండగా నిలుస్తాడు, వాళ్ళు ఏ అవసరం వచ్చినా సరే అది ఈ సమాజానికి చోటు కలిగించేటువంటి సరే వాళ్ళకి అండగా నిలిచి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారం అందిస్తాడు. ఇంట్లో కూడా ఎవరైతే పుట్ట మహేష్ యాదవ్ ఎంపీగా ఉన్నటువంటి ఆయన తండ్రి ఉన్నాడో, ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నాడో సుధాకర్ యాదవ్, ఆయన ప్రముఖ కాంట్రాక్టర్. అదేవిధంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో టీటీడీ చైర్మన్ గా పనిచేశాడు. చంద్రబాబు నాయుడు ప్రధానమైనటువంటి ఆర్థికపరమైనటువంటి వనరు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈరోజు మహేష్ యాదవ్ చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా అంటే ఎటువంటి వ్యక్తులు ప్రోత్సహిస్తున్నాడు. ఒక ఆయన ఎంపీగా ఉన్నాడు, వాళ్ళ ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్నాడు, టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన కొడుకు ఈ రోజు ఈ పనిలో పాల్గొన్నాడు. అంటే ఒక టీటీడీ చైర్మన్ అని ఎటువంటి వ్యక్తులు ఈరోజు బిఆర్ నాయుడు గారు ఉన్నాడు. బిఆర్ నాయుడు గారికి సంబంధించి ఇవన్నీ బయటపడిన తర్వాత బిఆర్ నాయుడు వాళ్ళకన్నా గురించి ప్రజలు చీకొడుతుంటే ఒక అతిపెద్ద ధార్మిక సంస్థ, అంత భక్తిభావం కలిగినటువంటి తిరుమల తిరుపతి పవిత్రత, దానికి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాలలో బయటపడితే తనకి టీవీ5 మద్దతు ఇస్తుంది, తాను ఏమి చెప్తే అది బాగా అవుతుంది, తనని జాకీలు పెట్టి లేపుతుంది,
కాబట్టి వాడు ఏమి చేసినా సరే ఆ వ్యక్తిని నేను కొనసాగిస్తా, భక్తుల మనోభావాలతో నాకు అవసరం లే, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతో నాకు అవసరం లే, తిరుమల తిరుపతి పవిత్రతతో నాకు అవసరం లే, నా ఆలోచన విధానం నేను రాజకీయంగా ఎదగడానికి ఎవరు నాకు సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళు ఎటువంటి అనైతిక కార్యక్రమాలు చేసినా, అఘాయిత్యాలు చేసినా, అసాంఘిక కార్యక్రమాలు చేసినా వాటికి నేను మంత వాడతాను, నాకు వాళ్ళ అవసరం, నాకు ఈ సమాజంలో ఉండేటువంటి మిగతా వ్యక్తులు అవసరం లేదన్నట్టుగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ టీడీపీలో చేరిపోయి వాళ్ళందరూ కూడా ఈ పార్టీ ఈ సమాజాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని భ్రష్టు పట్టిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నాడో తన పరపతిని, తన పలుకుబడిని, తనకున్నటువంటి ఆర్థిక వనరుల్ని, తన అధికారాన్ని వీటన్నిటిని ఉపయోగించి ఏదో ఒక విధంగా ఈ కేసులో తప్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. అందుకే మీ ముందే ఎవరైతే ఎస్పీ గారు ఎస్పీ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో పుట్ట మహేష్ యాదవ్ పాజిటివ్ వచ్చింది అని చెప్పిన తర్వాత దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. దాని మీద ఎక్కడ కూడా ఉదాసీనంగా వ్యవహరించి వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పోలీసులు నేను కోరుతున్నా, నిజాయితీగా వ్యవహరించండి. ఇటువంటి వ్యక్తుల మీద సాధారణ పౌరుడు ఏ విధంగా అయితే తప్పు చేస్తే మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారో, ఒకవేళ పార్లమెంట్ సభ్యుడైనా సరే ఆయన ఏం చట్టానికి అతీతుడు కాదు, కాబట్టి ఆయన మానవతా అతీతుడు కాదు, కాబట్టి చట్టపరమైనటువంటి చట్టాన్ని లోబడి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి. కాబట్టి సామాన్యుడు తప్పు చేసిన దానికన్నా చట్టాలు అన్ని తెలిసినటువంటి వ్యక్తి, చట్టాలు చేసేటువంటి వ్యక్తి, ఈ సమాజానికి మార్గదర్శకం ఉండాల్సినటువంటి వ్యక్తి చేసేటువంటి తప్పు ఇంకా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్ పోలీసు యంత్రాంగాన్ని, పోలీసు అధికారులను నేను కోరుకుంటున్నా, దయచేసి ఈ విషయంలో మీరు రాజీ పడద్దు. రాజీ పడకుండా ఈరోజు దీన్ని నిర్దాక్షణంగా ఇటువంటి వాటిని తక్కువేయండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇది వ్యాప్తి చెందడమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెంది పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం పొరుగు పోతుంది. ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్ర పొరుగుని చంద్రబాబు నాయుడు చెప్తాడు. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఆంధ్రాకి అని చెప్పి, ఆంధ్ర బ్రాండ్ అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్, ఇది డ్రగ్స్ బ్రాండ్. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటాడు, ఆయన ఎవరు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉన్నది, మా హయాంలో ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉన్నదా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దిశ ఉండింది, దిశ చట్టాన్ని తీసుకొచ్చాడు, కఠినంగా వ్యవహరించాడు, వీటి మీద ఎక్కడికక్కడ ఉక్కుపాలంతో తొక్కి పారేశాడు. మీలాగే విధంగా వ్యవహరించారా? ఎమ్మెల్యేలు కొడుకులు, ఎంపీల కొడుకులు, టీటీడీ చైర్మన్లు, మంత్రులు ఎవరు పడితే వాడు విచ్చలవిడిగా వ్యవహరిస్తా. కాబట్టి చంద్రబాబు నాయుడు బ్రాండ్, ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ అంటే చంద్రబాబు అంటే చంద్రబాబు బ్రాండ్ ఇది డ్రగ్స్ బ్రాండ్. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏంటంటే డ్రగ్స్ బ్రాండ్. కాబట్టి ఈరోజు గుంటూరు, మంగళగిరి, విజయవాడ, విశాఖపట్నం, ఈ మధ్య నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అనేక సంఘటనలు, మైదర్పాలెం మీద జరిగినటువంటి సంఘటనలు, ఈరోజు పట్టణాలు, నగరాల నుంచి జిల్లా కేంద్రాలు